ప్రస్తుతం ప్రపంచం మీద చూస్తే యుద్ధాలమయం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ఒక రకంగా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, స్ట్రాటజిక్ వార్ ఎక్స్పర్ట్స్ అనేది ఆల్రెడీ మూడవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది అని. కానీ ఆల్రెడీ మొదలైన మూడవ ప్రపంచ యుద్ధం అవ్వాలి అంటే ఇటు రష్యా చైనాలు ఒక పక్కన, అమెరికా నాటోలు ఒక పక్కన ఉండి డైరెక్ట్గా యుద్ధంలోకి రావాలి. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం భూమి మీద జరుగుతుంది. ఇది చైనా, డ్రాగన్ చైనా యొక్క ఒక కూట నీతి అనమాట. అదేంటంటే, తైవాన్ని ఏ క్షణంలోనైనా ఆక్యుపై చేయడానికి ఇప్పుడు చైనా సంసిద్ధంగా ఉన్నట్టు మనకు అక్కడ ఉన్న ప్రస్తుత సౌత్ చైనా సీలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే తెలుస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఇరాన్ వార్లో నిమగ్నం అయిపోయిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ అక్కడికి యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైకింగ్ గ్రూప్ను అక్కడ పంపినట్టు తెలుస్తుంది. అణ్వాయుధాలతో అది అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు సౌత్ చైనా సీ అంటే తైవాన్ సమీపంలో, ఫిలిప్పైన్స్ సమీపంలో మూడవ ప్రపంచ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలడవడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని మనం చెప్పొచ్చు అనమాట. ఏంటి చైనా చేస్తుంది, ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధాన్ని ఆపి మరి యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడ పంపాడు? మరి రష్యా, ఉత్తర కొరియాలు చైనాకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి? తైవాన్ రక్షణకి ఇటు జపాన్, ఫిలిప్పైన్స్, అమెరికా రంగంలో దిగినాయి. మరి ఎలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఏం జరుగుతుందనేది మనం కూలంకషంగా పరిశీలిస్తే ఏ క్షణంలోనైనా తైవాన్ దురాక్రమణకి జీ జిన్పింగ్ వెళుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అక్కడ ప్రస్తుత పరిస్థితిని చూస్తే చైనా ఏం చేస్తుందంటే, గత కొన్ని రోజులుగా దారుణంగా ఏంటంటే తన యొక్క ఈ 5th జనరేషన్ ఫైటర్ J-20ని మైటీ J-50, J-35 ఫైటర్స్ని అక్కడ ఎక్కడ తైవాన్ను ఈ యొక్క సెక్యూరిటీ జోన్లోకి పంపడానికి జరుగుతుంది. అవి వైలేట్ చేస్తున్నాయి తైవాన్ యొక్క ఎయిర్ స్పేస్ని. దీంతోపాటు ఈ యొక్క చైనా యొక్క షిప్పులు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఫిలిప్పైన్స్ గగనతలాన్ని, ఫిలిప్పైన్స్ నావికా దళాన్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారన్నమాట. అంటే తైవాన్, ఇప్పుడు తైవాన్ అధ్యక్షుడు ఇప్పటికే భయంకరమైన, ఎవరు తైవాన్ అధ్యక్షుడు కాకుండా ఈ యొక్క ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు కూడా చైనాకి భయంకరమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిలిప్పైన్స్ని ఈ యొక్క దీన్ని ఏమంటారంటే గ్రే వార్ టాక్టిక్స్ అంటారు. గ్రే వార్ టాక్టిక్స్ అంటే ఈ యొక్క ఫిలిప్పైన్స్ నేవీని కావాలని చైనా ఆర్మీ వెళ్ళి ఢీ కొట్టి రెచ్చగొడుతున్నారు. అంటే యుద్ధానికి ఇన్వైట్ చేయడం అనమాట. ఈ విధంగా రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయడం గ్రే వార్ టాక్టిక్స్ అంటారన్నమాట. అవి చైనా పాల్పడుతుంది. దీంతోపాటు మరి చైనా ఏంటి అంటే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఇరాన్ ట్రాప్లో నిమగ్నం అయిపోయింది. ఈ చైనా, అమెరికా యొక్క మొత్తం యుద్ధం సైన్యం అంతా కూడా తైవాన్కి ఎగినెస్ట్గా మోహరింపులు చేసేసింది. కాబట్టి అమెరికా అక్కడ పూర్తి బలాన్ని ప్రదర్శించే పరిస్థితి లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని అమెరికా ప్రెజెన్స్ లేని పరిస్థితిని ఆసరా చేసుకుని తైవాన్ దురాక్రమణకి పాల్పడే అవకాశాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయనేది అక్కడ చైనా యొక్క మాన్యూవరబిలిటీ, ఆ వారి ఎత్తుగడలు చూస్తే మనకు అర్థమైపోతుంది. దీనికి తగ్గట్టే చైనా ఏంటంటే, చైనా, రష్యా, ఉత్తర కొరియా ఈ 3 దేశాలు కలిసి సంయుక్తమైన నావికా ఎక్సర్సైజులు చేస్తున్నాయి, ఎయిర్ ఎక్సర్సైజులు చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా యొక్క Tu-160 బాంబర్ యుద్ధ విమానాలు, అదేవిధంగా చైనా యుద్ధ విమానాలు, ఇవన్నీ కలిసి బాంబర్స్ అక్కడ ఈ యొక్క జపాన్, ఫిలిప్పైన్స్ని రెచ్చగొడుతూ వాళ్ళ గగనతలంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా జపాన్ ఆ రోజు దడదడలు ఆడడం జరిగింది. వెంటనే సౌత్ కొరియా జపాన్లో తన ఎయిర్ ఫోర్స్ని రంగంలో దిగి స్క్రాంబుల్ చేయడం జరిగింది, వాటిని తరిమి కొట్టడం జరిగిందనమాట. అంటే భయానకమైన యుద్ధానికి ఇటు రష్యా, చైనా, ఉత్తర కొరియాలు సహకరించుకుంటున్నాయి. ఎందుకంటే తైవాన్ దురాక్రమణకి రష్యా, ఉత్తర కొరియాలు సహకరిస్తే ఇక అమెరికా వచ్చిన ఏమీ చేయలేని ఒక పరిస్థితి అక్కడ ఉంటుందన్నమాట. దీనికి తగ్గట్టే తైవాన్ ఏంటంటే తన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, తన నావికా దళాన్ని, తన యొక్క ప్రొటెక్టివ్ ఫోర్స్ని సంసిద్ధం చేసుకుని ఈ కోస్ట్ తీరంలో ఉందన్నమాట. ఇప్పుడు తైవాన్ స్ట్రైట్ అంటే ఇప్పుడు చైనా మెయిన్ ల్యాండ్కి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క తైవాన్ స్ట్రైట్ని డైరెక్ట్ కొడితే ఈ తైవాన్ని 36,000 చదరపు కిలోమీటర్లు, 2.3 కోట్ల మంది జనాభా ఉన్న తైవాన్ దీవిని ఆక్యుపై చేసుకోవడం చైనాకి పెద్ద ఇష్యూ కాదు. కానీ చైనా తనను తాను రక్షించుకుని అక్కడ నిలబడగల సత్తా దాని దగ్గర ఉంది. అంటే ఒక 3 నుంచి 4 రోజుల పాటు తైవాన్ ఏంటంటే చైనా మొత్తాన్ని ఆపగలిగింది. ఈలోపు అమెరికా, జపాన్, ఫిలిప్పైన్స్లు, సౌత్ కొరియాలు దాని రక్షణకు వస్తాయి. ఇది వ్యూహం అనమాట. మరి ఇప్పుడు యుఎస్ ట్రంప్ కూడా ఈ ఫిలిప్పైన్స్ మీదకి, తైవాన్ మీదకి చైనా ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని తన యొక్క యుఎస్ఎస్
జార్జ్ వాషింగ్టన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను అక్కడ పంపడం జరిగింది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీని మీద 80 దాకా యుద్ధ విమానాలు, F-32, F-35, F-22, రాప్టర్, F-16, F-15E లాంటివి, తర్వాత ఇంకా ఎన్నో హెలికాప్టర్లు, తర్వాత యాంటీ ఎయిర్ సబ్మెరైన్ వార్ఫేర్ టెక్నిక్స్, సైబర్ వార్ఫేర్ టెక్నిక్స్తో యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ అక్కడికి రావడం జరిగింది. దీని మీద అణ్వాయుధాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. మరి ఇంత శక్తివంతమైన గ్రూప్ రావడం అంటే చైనా కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సౌత్ చైనా సీ, తైవాన్ స్ట్రైట్, అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్, అక్రాస్ ది లుజాన్ స్ట్రైట్, ఫిలిప్పైన్స్ తైవాన్ మధ్యలో ఉన్న చోట ఇక్కడ చైనా విపరీతంగా యుద్ధానికి సంసిద్ధమైపోయింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏ క్షణంలోనైనా తైవాన్ని ఆక్యుపై చేసుకునే పరిస్థితికి అనుకూలంగా అక్కడ మోహరింపులు జరిగిపోయినాయి. మరి జీ జిన్పింగ్ వెనక్కి తగ్గుతాడు, ఇప్పుడే తైవాన్ ఆక్యుపై చేస్తాడనేది మనం చూడాలి. ఇప్పటికే జీ జిన్పింగ్ నా జీవిత లక్ష్యం, మై లైఫ్ ఎయిమ్ ఈజ్ టు ఆక్యుపై టు మెర్జ్ ది తైవాన్ ఇంటూ చైనీస్ మెయిన్ ల్యాండ్ అంటూ ఆయన ప్రకటించాడు. నా జీవిత లక్ష్యం 2027 లోపు తైవాన్ని మొత్తం చైనాలో కలిపేస్తాను అని ఆయన శపథం చేశాడు. ఈ ఓవుడు అనమాట. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఇక్కడ 3వ ప్రపంచ యుద్ధం, చైనా తైవాన్ ఆక్యుపేషన్కి వెళ్తే అది 3వ ప్రపంచ యుద్ధం. ఎందుకంటే తైవాన్కి సపోర్ట్గా ఇటు సౌత్ కొరియా, జపాన్, ఇప్పుడు తకాచి ఆధ్వర్యంలో చాలా హాకిష్గా ఉంది జపాన్, తర్వాత ఫిలిప్పైన్స్, ఈ 3 దేశాలతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ రక్షణలోకి రాబోతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇటు పక్కన ఉత్తర కొరియా, రష్యా, చైనాలు. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి ఫ్లాష్ పాయింట్ అనేది తైవానే, దక్షిణ పసిఫిక్ మహాసముద్రమే, దక్షిణ చైనా సముద్రమే అనేది మనకు అవగతం అయిపోతుంది. అక్కడ చూస్తే భయానకమైన పరిస్థితులు. మరి దీన్ని ప్రపంచం ఏ విధంగా తట్టుకుంటుందో మనం వేచి చూడాల్సింది. ఒకవేళ చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య 3వ ప్రపంచ యుద్ధం తైవాన్ విషయానికి సంబంధించి వస్తే ఈ దక్షిణ చైనా సముద్రంలో మాత్రం విపరీతమైన యుద్ధం జరిగే వాతావరణం ఉంది. దీని ప్రభావం ఇండియా మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చైనాకి సపోర్ట్గా పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ అక్కడికి వెళ్తే మన ఇండియాని దాంతో డ్రాగ్ ఆన్ చేసే అవకాశం ఉంది. దక్షిణ చైనా సముద్రంలో భయంకరమైన యుద్ధం జరిగితే మాత్రం ఇటు ఆస్ట్రేలియా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఏంటంటే సౌత్ చైనా సీ నుంచి ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అయితే ఇండియా కూడా డేంజర్లో పడిపోతుంది. కాబట్టి ఇది ఇండియా మీద తీవ్రమైన ప్రభావం చూడబోతుంది. అందుకని ఇండియా ఏంటంటే ఈ తైవాన్ స్ట్రైట్ దగ్గర యుద్ధం జరగకూడదని కోరుకుంటుంది. కాబట్టి ప్రపంచం అంతా ఇది కోరుకుంటుంది. ఇప్పుడు బ్రిక్స్ సమావేశం కూడా సెప్టెంబర్ 12, 13 న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇక్కడ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ లోపు భారతదేశం చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇటు చైనాకి, ఇటు అమెరికాలకు మధ్యలో మీడియేటింగ్ చేసి ఇక్కడ యుద్ధం లేకుండా ఉండేటట్టు చేసే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సౌత్ చైనా సీలో తైవాన్ స్ట్రైట్ దగ్గర ఏ యుద్ధం జరిగినా, ఎటువంటి విషయం జరిగినా ప్రపంచ ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. ఇండియాని కూడా చాలా ప్రభావం, అంటే యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవుకునే యుద్ధంలో ఉండవలసిన పరిస్థితులను ఇక్కడ తెస్తుంది. మనం చూసాం ఇరాన్ యుద్ధంలో భారతదేశం లేకపోయినా అక్కడ యుద్ధ ప్రభావం భారతీయుల మీద గ్యాస్, పెట్రోలియంలు ఎలా వచ్చిందో, ఇప్పుడు తైవాన్ మీద అటాక్ చేయగానే భారతదేశంలో చిప్పులు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఈ సిలికాన్ చిప్పులన్నీ భారతదేశానికి కాదు, ప్రపంచంలో 80% సిలికాన్ చిప్పులను ప్రొడ్యూస్ చేసే కంట్రీ తైవానే, TSMDC. కాబట్టి తైవాన్ మీద అటాక్ చేస్తే ఇది పెట్రోలియం అంటే అక్కడక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం, కానీ సిలికాన్ చిప్పులు తైవాన్ ఎంటర్ అయితే, తైవాన్ అటాక్ అయితే గురవుతే చైనా నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. అంత శక్తివంతమైన సిలికాన్ చిప్పులు అనేవి TSMDC ఇటు తైవాన్ దగ్గర ఉంది. కాబట్టి తైవాన్ యుద్ధమే ప్రపంచంలో 1929 లాంటి ఆర్థిక సంక్షోభం, భారతదేశం కూడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. ఇటు తైవాను, ఇటు ఇరాన్ యుద్ధం వచ్చిందంటే అది 3వ ప్రపంచ యుద్ధం. ఎందుకంటే ఇప్పటికే సూపర్ పవర్స్ ఉక్రెయిన్ వెనకాల నాటో ఉంది, ఇరాన్ వెనకాల చైనా, రష్యాలు ఉన్నాయి. ఇప్పుడు తైవాన్ యుద్ధం జరిగితే మొట్టమొదటిసారి ఇటు చైనా, రష్యా ఒక పక్కన, అమెరికా ఒక పక్కన డైరెక్ట్ క్లాష్ అనమాట. కాబట్టి అది 3వ ప్రపంచ యుద్ధమే, వెరీ డేంజరస్ అని చెప్పొచ్చు తైవాన్ ఆక్యుపేషన్కి జీ జిన్పింగ్ వెళ్ళడం.